నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. ఎన్నికల ప్రచారంలో వందలాదిగా తరలివచ్చి శివకుమార్ కు సంఘీభావం. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాలు. అజెండాలో పొందుపరిచిన అంశాలు ఆమోదం. పట్టణంలోని 7వ వార్డులో అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచారం. శివకుమార్ కు తమ మద్దతు తెలియజేసిన ఆర్యవైశ్య సంఘీయులు. తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పట్టణంలోని పలు వార్డుల్లో సోమవారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసిన సంక్షేమ సారథి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని 17, 18, 19, 20 వార్డులో సోమవారం సాయంత్రం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్త వంతెన వద్ద నుండి ప్రారంభించి వార్డులోని పలు వీధుల్లో రోడ్ షో నిర్వహించారు. అక్కడ పలువురు నాయకులు, అభిమానులు శివకుమార్కు ఘనంగా స్వాగతం పలికారు. బాణసంచ కాలుస్తూ ఎంతో ఉత్సాహంగా ప్రచారంలో శివకుమార్తో కలిసి పాల్గొన్నారు. మహిళలు, స్థానికులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి పూలు చల్లి హారతులు ఇచ్చారు. వార్డులోని ప్రతి వీధుల్లో మహిళలు బయటకు వచ్చి శివకుమార్కు తమ అభినందనలు తెలియజేశారు. హారతులు ఇచ్చి పూల వర్షం కురిపించారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని ప్రకటించారు. పలుచోట్ల వ్యాపార సంస్థల యజమానులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి శివకుమార్కు మద్దతు తెలియజేశారు. పూలమాలలు, శాల్వాలతో ఆయన్ను సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ మాట్లాడుతూ గత 58 నెలల కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలతో పేద, మధ్యతరగతి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని అన్నారు. ప్రచారంలో భాగంగా ఏ చోటుకు వెళ్లినా ప్రజల నుంచి వస్తున్న ఆదరణ ఇందుకు నిదర్శనమని చెప్పారు. నియోజకవర్గంలో 1800 కోట్లతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని 27,000 మందికి నివేశన స్థలాలు ఇచ్చినట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, దుబాయ్ బాబు, యాతాటి అనిల్, కోఆప్షన్ సభ్యుడు పిచ్చింగ్ సుభాని, వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దాలి శేషాచలం, మాజీ కౌన్సిలర్ దామర్ల విజయరాణి, పఠాన్ సుభాని, బొమ్ము నాగిరెడ్డి, టెక్స్బాల, కావేటి నిర్మల, అక్కిదాసు కిరణ్ కుమార్, బుర్ల దుర్గాప్రసాద్, గోల్డు రహీమా, మన్నో ప్రభాకర్, పెసర్లంక రమణ, కావేటి ఈశ్వరరావు, తట్టుకొండ అశోక్ యాదవ్, అత్తోట అమృతరాజు, తాడిపోయిన పాలరాజు, కాళిదాసు సత్యం, టోపీ సుభాని, కాళిదాసు వెంకటేశ్వరరావు, కొమ్ము భిక్షాల్ రాయల్, అవుతు రాజశేఖర రెడ్డి, బ్రదర్ ఆనందన్న, పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా అన్న కిలార్ రోసి గారు ఈ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తా ఉన్నారు. నిజంగా ఈరోజు ఈ వార్డులో పర్యటిస్తూ ఉంటే గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ రెండు చేసిన ప్రభుత్వంగా ఈరోజు ప్రజల దగ్గరికి వస్తే ప్రజలు బ్రహ్మాండం పడుతూ ఉన్నారు. ఎంత బ్రహ్మాండం పడుతున్నారో మన కళ్ళతో చూస్తూ ఉన్నాం. ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో నుంచి అన్నదమ్ములు అయితేనే, అక్క చెల్లెళ్ళు అయితేనే, కళాకర్తలు అయితేనే, శాసనసభ్యుడిగా మళ్ళీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినప్పుడు మీరు చూపిస్తున్న ప్రేమని, అభిమానాన్ని ఈరోజు నేను ఎంతో సంతోషపడతా ఉన్నా. 5 సంవత్సరాలు మీలో ఒకటిగా మీ మధ్యన మనందరం కలిసి సంక్షేమ, అభివృద్ధిని బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఇదే వార్డులో ఈ 17వ వార్డుకు సంబంధించి 492 మంది ఈ వార్డులో ఎవరైతే నివాస స్థలాలు లేరో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది.
492 మందికి. అలాగే మొత్తం ఈ వార్డు మీద సుమారు 30 కోట్ల రూపాయల సంక్షేమాన్ని పేదవాడి అకౌంట్లో డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో సంక్షేమాన్ని వేశాం. అంటే అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, అలాగే కాపు నేస్తం అవ్వచ్చు, ఈబీసీ నేస్తం అవ్వచ్చు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా డైరెక్ట్గా పేదవాడి అకౌంట్లో డబ్బులు వేశాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పేదవాడికి మధ్యతరగతి వాడికి సంక్షేమాన్ని డైరెక్ట్గా అందించాం. అలాగే ప్రజలకు అందించే విధానం ఇది చాలా గొప్పది. ఇది మనం అందరం గమనించాలి. పెన్షన్దారులకి కరెక్ట్గా 1వ తారీఖు పొద్దున్నే ఈ తెనాలి నియోజకవర్గంలో 37,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చినాక సుమారు 18,000 మందికి కొత్త పెన్షన్లు ఇచ్చాం. మొత్తం 37,000 పెన్షన్స్కి 1వ తారీఖు పొద్దున్నే 3,000 రూపాయలు వాలంటరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి ఇచ్చే పద్ధతిని తీసుకొచ్చాం. ఇది ఒక్కసారి గమనించండి. గతంలో ఎవరైనా చేశారా? ఎందుకు 60 సంవత్సరాలు వచ్చి 70 సంవత్సరాల వయసులో ఆ ఇంట్లో ఉన్న ముసలా ముతకి, వికలాంగులకి, విధవరాలకి మరి వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళి తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళ ఇంటికే డైరెక్ట్గా తీసుకొచ్చి ఇచ్చే పద్ధతి చేశాం. మరి ఎలక్షన్ వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా చెబుతూ ఉండారు. ఆఖరికి ఈ ముసలాళ్ళకి పెన్షన్ ఇచ్చేదాన్ని కూడా కోర్టులో వేస్తే కోర్టు వాలంటీర్ని పంచవచ్చుదని చెప్పింది. మొన్న పోయిన నెల 1వ తారీఖున ఎంతమంది వృద్ధులు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూస్తాం. ఇలా సంక్షేమం అభివృద్ధి చేసి ఈరోజు ప్రజలకు దగ్గరికి వస్తే ప్రజలు నేరాజనాలు పట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 2వ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, అలాగే మీరు చూపిస్తున్న అభిమానాన్ని తప్పకుండా శాసనసభ్యుడిగా మీ అందరూ నన్ను గెలిపించాలని, మరి ఇదే వార్డులో ఇంత పెద్ద సంక్షేమం చేస్తే ఇదే వార్డులో అభివృద్ధిని కూడా బ్రహ్మాండంగా చేశాం. మరి సుమారు ఇప్పుడు నేను నిలబడ్డ ఈ రోడ్డు ఈ 35 సంవత్సరాలు ఎవరైనా వేశారా? మనం మేము వేసాం. ఈ రోడ్డుని మేము వేసాం. అలాగే ఈ వార్డులో మొత్తం 5 రోడ్లు వేసాం. నేను మిమ్మల్ని గమనించమర్థం ఏంటంటే, సంక్షేమాన్ని అభివృద్ధిని చేసి ఇచ్చి చూపించి మళ్ళీ ఓటు అడుగుతున్నాం. ఇది బాగా గమనించాలి. చేసి ఇచ్చి ఈరోజు ఓటు అడుగుతా ఉంటాం. మరి నా పరిస్థితి ఇదైతే ఇంకొకళ్ళు అంటే జనసేన నుంచి పోటీ చేసే ఆయన 3 కండవాళ్ళు 3 గుడ్డ పీలికల నుంచి ఒక ఎడక ఒకటి, ఇక్కడి నుంచి మెల్లోకి ఒకటి, మెల్లో నుంచి కింద పోటీ చేస్తూ ఉన్నారు. దీనికి ఏమని చెబుతున్నారు? పొత్తు. దేనికి పొత్తు? ఈ రాష్ట్రంలో పేదవాడి అకౌంట్లో డబ్బులు ఇస్తే, పేదవాడికి 3,000 సంక్షేమం ఇస్తే, పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తే, పేదవాడి పిల్లవాడు చదువుకునే స్కూల్ని అభివృద్ధి చేస్తే, పేదవాడికి పుస్తకాలు, డ్రెస్సులు, యూనిఫామ్, మిడ్ డే మీల్స్ ఇవన్నీ పెడితే, ఆ పేదవాడికి ఆ ఇంట్లో 45 సంవత్సరాలు ఉన్న అక్క చెల్లికి చేయూతిస్తే, చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎగ్గొడితే డ్వాక్రా రుణాల్ని మాఫీ చేసి 25,000 కోట్లు ఇస్తే ఈ రాష్ట్రం శ్రీలంక ఇద్దని చెప్పాడు. మరి అంటే పేదవాడికి సంక్షేమం ఇస్తే ఓర్చుకోలేని మీరు ఈరోజు 3 పార్టీలు 3 ఎజెండాలు, 3 నాయకులు, వీళ్ళు ఎలా రేపొద్దున ఈ 3 పీలికలు కలిపి ఎలక్షన్ కలిసినాయి. కానీ 3 రకాలైన మనుషులు. ఒక నరేంద్ర మోడీ గారు,
మతతత్వ పార్టీ. ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్, ఆయన్ని మీ అందరికీ తెలిసిందే. 2014లో మద్దతు ఇచ్చాడు, 2019లో మద్దతు లేదు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు మద్దతు అంటున్నాడు. ఏమన్నా పోటీ చేసేదా? పోటీ చేయడు. పోటీ చేసే ఒక్క సీటు కూడా గెలవలా. అది జనసేన పార్టీ. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి తెలుగుదేశం పార్టీ, వీళ్ళు ముగ్గురు కలిసి పొత్తంటున్నారు. అసలు రేపొద్దున పేదవాడి సంక్షేమంలో కానీ, పేదవాడికి ఇల్లు కట్టించేదంతా కానీ, అభివృద్ధిలో కానీ వీళ్ళు ముగ్గురు ఎలా 3 ఎజెండాలు పెట్టుకొని ఎలా చేస్తారు? అదే వైఎస్ఆర్ పార్టీ, ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, సింగిల్ కటౌట్, ఒకే ఒక జెండా వైఎస్ఆర్ పార్టీ జెండా, ఒకే ఒక ఎజెండా ఈ రాష్ట్రంలో పేదవాడికి మధ్యతరగతికి అభివృద్ధి చేయటం, సంక్షేమం. అది చేసి చూపించాం 7 సంవత్సరాలు. అందుకే మనందరం కలిసి ఇలాంటి విషయాల్లో ఒక సరైన నిర్ణయం తీసుకొని ఈ 3 పార్టీల్ని, ఈ 3 పార్టీల యొక్క మోసపూరిత విధానాల్ని, అలాగే సంక్షేమాన్ని, అభివృద్ధిని పాటుపడుతున్న వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతిచ్చి మీ అందరూ గెలిపించవలసిందిగా కోరుతూ, తెనాలి నియోజకవర్గంలో మరి ఈ 5 సంవత్సరాల్లో ఇంతాకే చెప్పాను, మీ మధ్యన మీలో ఒకరిని మీతో పాటు జీవించేవాడిని. నేను ఈ తెనాల్లో ఎవరూ చేయలేని విధంగా 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చినాను. 27,000 మంది. రాబోయే రోజుల్లో ఆ నిర్మాణ మొత్తాన్ని పూర్తి చేసే విధంగా పనిచేయటమే కాక ఈ తెనాల్ని, సుందర తెనాల్ని చేసే దాంట్లో బాగా పనిచేస్తామని మీ అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా, అలాగే కిలార్ రోసి అన్న గారిని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. అన్నాబత్తిని శివకుమార్ గారు 18వ వార్డు ప్రకటన చేయడానికి ఇచ్చినారు కాబట్టి అందరం మేము బ్రహ్మరథం పట్టాము. ఇవాళ మనకి పథకాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇవాళ ఇస్లాంపేటలో 18వ వార్డులో అమ్మ ఒడి కానీ, పింఛన్లు పింఛన్లు కానీ, ఇవాళ బ్రహ్మాండమైన ఇల్లు కట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే అంతకుముందు గతంలో రాజశేఖర రెడ్డి గారు మనకు 4% రిజర్వేషన్ ఇచ్చి ఎంతోమంది మా విద్యార్థులకి, పేద విద్యార్థులకి ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంతోమంది ఉన్నత స్థాయి చదువులు చదివి వచ్చాము. ఇవాళ ఈ బీజేపీ కూటమితో జనసేన, టీడీపీ కలిసి మాకు 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని తెలంగాణలో హోంమంత్రి అమిత్ షా గారు, పురంధేశ్వరి గారు ప్రకటించారు. ఇట్లాగే గతంలో కూడా మాకు ఈ బీజేపీ గవర్నమెంట్తో మద్దతు ఇచ్చిన ఈ తెలుగుదేశం, జనసేన వాళ్ళు ఇవాళ కూటమిగా ఎన్నికలకి వచ్చే 13వ తారీఖు ఎన్నికలకి సిద్ధమయ్యారు. మనం అందరం మైనార్టీలు, ఇవాళ రాష్ట్రం మొత్తం మైనార్టీలు, ఇవాళ తెనాలి నియోజకవర్గం మైనార్టీలు మొత్తం కలిసి ఇవాళ మనం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా గెలిపించుకోవాలి. అట్లాగే మన తెనాలి లోకల్ అన్న శివనన్న గారిని మనం భారీ మెజార్టీ గెలిపించుకోవాలి. ఫ్యాన్ గుర్తు 2 ఓట్లు ఉంటాయి మనకి. ఒకటి శివన్న గారికి 1 ఓటు, అలాగే కిలార్ రోసయ్య గారికి 1 ఓటు, 2 ఓట్లు ఫ్యాన్ ఓటు వేసి గెలిపించాలి. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ముస్లిమ్స్ మహిళలు మనం బురకాలు కూడా ధరించకూడదని బీజేపీ గవర్నమెంట్ మనకి కొత్త చట్టాన్ని కూడా తేబోయింది. మనం అందరం ఐక్యతగా ఉండి, మైనార్టీలు మొత్తం ఐక్యతగా ఉండి ఈ వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోవడానికి అందరం ముందడుగు వేయాలి. ఇలాంటి దుర్మార్గ రాజకీయాల కూటమికి, ఈ 3 కూటమిలకి తరిమి కొట్టి, ఒక ఎంపీ గారేమో అమెరికా నుంచి వచ్చారు, కోట్ల డబ్బులు తీసుకుని వచ్చారని చెప్పి పుకార్లు. ఏం కాదు, సంక్షేమం పేద ప్రజలకి, మధ్య కుటుంబాలకి ఇవాళ జగన్ గారు ఒకటే అంటున్నారు, నేను మంచి చేస్తే నాకు ఓటేయండి, నేను మంచి చేశాను కాబట్టి ఓటాడే హక్కు నాకు ఉందని ఆయన దమ్ముగా చెప్పగల ధైర్యం గల ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఒక మగాడు, ఒక సింహం ఆయన. వీళ్ళు 3 వచ్చినా ఒకటే, సింహం అనేది ఒకటే వచ్చింది. వీళ్ళు 3 ఎక్కడెక్కడ ఏం మాట్లాడుకున్నా కూడా నాగల మనోహర్ గారు ఎప్పుడండి 15 ఏళ్ల క్రితం కనపడ్డారు మనకి తెనాల్లో.
15 నెలల క్రితంలో కనబడి ఇవాళ వచ్చి 2 నెలల ముందు వచ్చి సీట్ తెచ్చుకొని నేను ఇవాళ అభివృద్ధి చేస్తాను, అవి చేస్తాను, ఇది చేస్తున్నాడు. ఎన్ని మోసగారి మాటలు నమ్మొద్దు. చంద్రబాబు గారి మాటలు కానీ పవన్ కళ్యాణ్ మాటలు కానీ నమ్మకూడదు. మనం మైనార్టీలు ముస్లిమ్స్ అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. అట్లాగే లోకల్ శివన్న గారిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీకి గెలిపించుకోవాలి. ఈ గెలిపించుకున్నప్పుడే మనకి ముస్లిమ్స్కి భద్రతగా ఉండాలి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే. అలాగే మనకి లోకల్ శివన్న గారు మనకి మా మైనార్టీలకి పెద్దపీట వేశారు. ఇవాళ కౌన్సిలర్లు తెనాల్లో 6 కౌన్సిలర్లు ఇచ్చారు, ఒక కోఆప్షన్ సభ్యులు ఇచ్చారు, ఒక చైర్పర్సన్గా 2.5 సంవత్సరం ఇచ్చిన దమ్ము ధైర్యం గల్లా ఒక నాయకులు ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఒక శివన్న గారే. ఈ అందుకోసం మనం భారీ మెజార్టీగా రేపు వచ్చే మే తారీఖున 13వ తారీఖున ఎలక్షన్ జరగబోతున్నది. మనం ఈ విజయం మనం హృదయాల్లో పెట్టుకోవాలి. ఇది గుర్తు పెట్టుకోవాలి. మనకి ఎవరు మంచి చేశారు, మనకి ఇవాళ దాకా పేద ప్రజలకి గుండెలు పెట్టుకున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు. అట్లాగే లోకల్ శివన్న గారు గడపకి గెలిచిన తర్వాత ఆఫీసులో కూర్చుంటారు, కానీ గెలిచిన తర్వాత కూడా గడపకు వచ్చి మీ క్షేమ లాభాలు కనుక్కొని మీకు ఎందుకు పింఛన్ లాగిని, ఎందుకు పట్టా లాగిని మళ్ళీ రిప్లేట్ చేసి మళ్ళీ దాన్ని రికార్డు సాధించారు. మళ్ళీ అందరికి ప్లాట్లు ఇచ్చారు. ఆ దమ్ము ధైర్యం గల ఇద్దరు నాయకుల్ని గెలిపించుకుంటే మైనార్టీలకి చాలా అండగా ఉంటుంది. ఈ సందర్భంగా నేను నవరత్నాలు కానీ వాలంటీర్లు కానీ ఎన్ని పనులు చేసినా కూడా అందరూ చాలా అభివృద్ధి పథకాలు అవన్నీ బాగానే ఉన్నాయని బాగానే చెప్తున్నారు. అందరి కోసం మే 13న వచ్చే ఎలక్షన్లో 2 ఓట్లు ఉంటాయి. ఒకళ్ళు ఎమ్మెల్యే, ఎంపీకి. తప్పకుండా మీ ఓటు మా ఫ్యాన్ గుర్తుకి వేసి తప్పకుండా గెలిపించాలని కోరుతున్నాను. గౌరవనీయులైన అన్నాబత్తునేని శివకుమార్ గారు 18 వార్డుకి వచ్చారు. అందరూ ఆయన్ని సగౌరవంగా ఆహ్వానించారు. హారతులతో చాలా చేశారు. ఆయన జగనన్న మనకి చాలా చేశారు. మనకి చాలా పథకాలు, సంక్షేమ పదాలు తెచ్చారు. ఆయన వల్ల మనకి చాలా అభివృద్ధి జరిగింది. ఈసారి మనం ఆయనకే ఓటేయాలి. మనం ఎమ్మెల్యే గారిని గెలిపించాలి. తెనాలి 2వ అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో సేవలందించి బదిలీపై వెళుతున్న న్యాయమూర్తి జె శ్రీసీతను న్యాయవాద గుమస్తాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. న్యాయమూర్తి శ్రీసీత సేవలను పలువురు కొనియాడారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు. 2వ అదనపు మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తూ అద్దంకి కోర్టుకు బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తి జె శ్రీసీతను ఘనంగా సత్కరించారు. న్యాయవాదుల గుమస్తాల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో పలువురు పాల్గొని న్యాయమూర్తి జె శ్రీసీతను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి షరీఫ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జె శ్రీసీత సేవలను పలువురు కొనియాడారు. న్యాయవాద గుమస్తాల సంఘ ప్రెసిడెంట్ బొనిగల దయాసాగర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్, సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, న్యాయవాద గుమస్తాల సంఘ సెక్రటరీ రత్నబాబు, సభ్యులు చంద్రశేఖర్, ప్రభుదాస్, ఎర్ర శ్రీను, ఎన్ శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అడ్వకేట్ వర్క్స్ మేడం గారు సత్కారం చేస్తానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మేడం గారు అడ్వకేట్స్తో పాటు వర్క్స్ కూడా వాళ్ళందరూ ఉన్నోళ్ళు కూడా చాలా సున్నితంగా, చాలా మంచిగా కేసుల విషయంలో అందరికీ కూడా సహాయం చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఎందుకంటే ఒక మంచి ఆఫీస్ వెళ్ళిపోతే అందరికీ కూడా ఇంత బాధగానే ఉంటుంది. విధివేరంలో భాగంగా అందరూ కూడా వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి వారు కూడా ఒక ఎంప్లాయ్గా ఉండి మరి న్యాయమూర్తి వారికి న్యాయవంతులు సాధబాధలు అన్నీ తెలిసి చక్కగా ఎవరిని కూడా నొప్పించుకుంటారు. ప్రతి విషయంలో కూడా చిరునవ్వు ఎప్పుడు బెంచ్ మీద కూర్చొని 3 సంవత్సరాలు పంపించిన సంగతి ఒకటి కూడా నేను చూడలేదు. ఆ చిరునవ్వు ఎప్పుడైతే ఆఫీస్కి వస్తారో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళినా కూడా ఎవరి మీద కూడా చిన్న బాబు ఎక్కడ కూడా సందర్భాలు నేను చూడలేదు. అది 100% అలాగే ఉంటారేమో సీత అన్న పేరు వాడు. ఎందుకంటే మా కజిన్ కూడా ఆమె పేరు సీతే, ఆమె కూడా అలాగే ప్రశాంతంగా శాంతంగా ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే మేడం గారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నారు అనేది చాలా బాధగా ఉన్నా ట్రాన్స్ఫర్ అనేది తప్పదు. అలాగే పీడిఎం గారు
1 year అయింది. మేము ఇక్కడ రిప్రజెంటేషన్ పీడిఎంలో ఫస్ట్ కోర్టులో మాత్రమే చేస్తాం. నేను సినిమాగ్రాఫర్గా చేసినప్పటి నుంచి నాకు ఎక్కువ పరిచయం ఉండేది వాళ్ళతో. ఎందుకంటే అప్పట్లో మనకి ఇది లేదు, ఈ కోర్ట్స్ లేదు. అన్ని కోర్టులు సాయంత్రం తిరిగి డైరీ రాసుకుని ఏదో ఒక కోర్టు దగ్గర చేరి ఈ కోర్టులో ఏం జరిగింది, ఆ కోర్టులో ఏం జరిగింది, మొత్తం విషయాలన్నీ తెలిసే ఉన్నాయి. నా కోర్టుకు వచ్చేటప్పటికి అడ్వకేట్ క్లబ్స్ బాగా కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా కోవిడ్ టైం మన బాయ్కట్ చేసినప్పుడు మీ సహకారం వల్లనే ఎక్కువ డిస్పోజ్ చేయగలిగాము. అదేవిధంగా ఇప్పుడు వెళ్ళబోయే కోర్టుకు కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మీ అందరికీ మరొకసారి కోరుకుంటున్నాను. తర్వాత నాకు కూడా ఇలా రాజశేఖర్ సార్ చెప్పినట్టు అందరూ అడ్వకేట్ క్లబ్స్తో ఇది మా వారు కూడా లాయర్ అయ్యేసరికి అందరితో బాగా ఇది ఉండేది. మంచి అందరూ మా కోర్టుకు కూడా వస్తూ ఉండటం, వాళ్ళే అసలు వర్క్ కూడా వాళ్ళే నేర్పిస్తూ ఉండేవారు. జూనియర్ అడ్వకేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు వీళ్ళ వెనకాల వెళ్తూ బేటా ఎలా వేయాలి, ఎలా ఫైల్ చేయాలి, ఒక పిటిషన్ ఎలా ఫైల్ చేయాలి అన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే వాళ్ళే ఉన్నారు. అలాగే శ్రీధర్ గారు చెప్పినట్టు ఈపీ స్టెప్స్ కూడా మీ అందరికీ తెలిసినంత బాగా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బహుశా లాయర్లకు కూడా గమ్ముకుని మిస్ అవుతారేమో అంతంలో నేను ఇది అవ్వట్లేదు. అది ఎంతవరకు అంటే సీనియర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ కొంచెం మీరు కూడా ఆ ఇందులో బాగా ఇదిగా చేస్తారు, వర్క్ ఎక్కువ చేస్తారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ 7వ వార్డులో గల ఆర్యవైశ్యుల ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి అన్నాబత్తుని శివకుమార్కు పూర్తి మద్దతు లభించింది. ప్రతి ఒక్కరితో కరచాలం చేస్తూ, ప్రతి ఇంటికి వెళుతూ, ప్రతి వ్యక్తితో ముచ్చటిస్తూ, పెద్దలకి నమస్కరిస్తూ, మేధావుల సలహాలు తీసుకుంటూ, స్నేహితునిగా భుజాలపై చేతులు వేస్తూ, వారిలో ఒకరిగా తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు 7వ వార్డులో ఆర్యవైశ్యుల నుండి విశేష స్పందన లభించింది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరలా మీ ఆశీర్వాదం ఇవ్వాలని శివకుమార్ కోరారు. ఇందుకు ఆర్యవైశ్య ప్రముఖులు, గృహిణులు నుండి సంపూర్ణ మద్దతు లభించింది. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సొంత వ్యక్తిగా అందరితో మమేకమైన వైసీపీ అభ్యర్థి శాసనసభ్యులు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ప్రతి ఒక్కరూ తమ సపోర్ట్ ఇస్తామని తెలియజేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తెనాలి పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షులు మద్దాళి శేషాచలం, నాళం రజని ఆయన మిత్ర బృందం, టోపీ సాయి, గురు, సిల్వర్ భాస్కర్ ఆయన మిత్ర బృందం, పూర్ణ, గొడవత్తి సాయి హరేరాం, శివారెడ్డి, చంద్ర అండ్ ఫ్రెండ్స్, చేమకుర్తి సతీష్ అండ్ ఫ్రెండ్స్, వెంకటేశ్వరరావు, గ్రంథిసీతు మాధవరావు, గ్రంథి చంద్రమౌళి, ఉప్పల వరదరాజులు, కనమర్లపూడి శ్రీనివాస్ ఫ్రెండ్ సర్కిల్, ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున మన జరిగిపోయే 2024 ఎలక్షన్ సందర్భంగా మరి తెనాలి లోకల్ శాసనసభ్యులైనటువంటి మన అన్నాబత్తుని శివకుమార్ గారు 7వ వార్డు గడపకి ఇంటింటికి వచ్చి మరి జరిగిపోయే ఎలక్షన్స్ని అందరికీ గుర్తు చేసి మరి ఓటు వేయవలసిందిగా ప్రార్థిస్తూ ప్రతి గడపకి ఇవ్వటం జరిగింది. దీనిలో భాగంగా మరి 7వ వార్డులో ప్రతి ఒక్కరు కూడా మీకు మంచి అవకాశం ఉందండి అని చెప్తున్నారు. మీకే మీ అందరం కూడా ఓటు వేయాలని సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా మాకు వాళ్ళ ఇంటికి వెళ్తే ఏ విధంగా జరుగుతుంది అనేది మాకు అర్థమవుతుంది. మరి రాబోయే 24 ఎలక్షన్లో అఖండమైన మెజారిటీతో మరి లోకల్ శాసనసభ్యులైన మన శివకుమార్ గారిని, అట్లానే ఎంపీ గారైనటువంటి కిలార్ రోసే గారిని కూడా అఖండమైన మెజారిటీలో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తెనాలి పట్టణంలో ఉన్న ఆర్యవైశ్యులు మొత్తం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. తెనాలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా ఆయన సతీమణి అన్నాబత్తుని పుష్ప పట్టణంలోని పర్యటించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికతో కలిసి వార్డులో పర్యటిస్తూ అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలి అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 9వ వార్డు పరిధిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక కలిసి మంగళవారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా వారు వార్డులోని పలు ప్రాంతాల్లో 2వ రోజు పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో లక్ష్మీనగర్ వద్ద నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా స్థానిక కౌన్సిలర్ వీరిశెట్టి శివనాగమల్లేశ్వరి, వీరిశెట్టి భాస్కర్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి వార్డులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. అక్కడ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే శివకుమార్కు మద్దతుగా ప్రచారం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో
వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను ఆశీర్వదించాలని, గెలిపించాలని వారు కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి వస్తున్న అన్నాబత్తుని పుష్ప, చైర్పర్సన్ రాధికలకు మహిళలు అడుగడుగున స్వాగతం పలికారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. ప్రచారంలో వారితో పాటు మున్సిపల్ కౌన్సిలర్ వీరిశెట్టి శివనాగమల్లేశ్వరి, వీరిశెట్టి భాస్కర్, మేకల చిరంజీవి, తట్టుకొండ అశోక్ యాదవ్, తాడుబైన బుచ్చిబాబు, వాడపల్లి రాము, కామినేని శాంతకుమార్, గైరుబోయిన సుబ్బారావు, దేశుబైన మహేశ్వరరావు, మేకల అప్పారావు, తోట ఆంజనేయులు, చిన్న, చింకా ఆనంద్, పార్టీ ముఖ్య నాయకులు కట్టారి హరీష్, తాడిబైన రమేష్, మల్లిబోయిన రాము, ఆరాధ్యల శివ యాదవ్, కావేటి నిర్మల, తన్నీరు భరత్, చెరుకుల సురేష్ రెడ్డి, రావి కిరణ్, చుండూరు వెంకటేశ్వరరావు, చుక్క ఆనందబాబు, ఉన్నవ చంద్రశేఖర్, నీలి అజయ్, కె రాజా తదితరులు పాల్గొన్నారు. చూసుకుంటే ఏ వార్డులో ఏ అభివృద్ధి జరిగిందో, ఏ నోటితో అయితే అభివృద్ధి జరిగిందా లేదా అనేది చెప్తున్నారో అదే వార్డులో వెళ్ళి ఒకసారి వెనక తిరిగి చూసుకోమనండి. ఈ రోజున ఏదో లబ్ధి కోసం మన పార్టీని వదిలేసి వెళ్ళిన కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి వార్డులోకి వెళ్ళి అభివృద్ధి జరిగిందా లేదా ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తారు. ఏ వార్డులో ఏ రోడ్డు కానీ, డ్రైన్స్ కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమం మేము ఇచ్చాము. ఆ వార్డులో నాడు నేడు స్కూల్ కానీ ఇలాంటి ఎన్నో, ఒక వార్డు అని కాదు 40 వార్డులో ఏదో నాడు నేడు స్కూల్లో ఎంత బ్రహ్మాండంగా మన వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎంత బాగుందో లేదో అనేది ప్రజలే చెప్తారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. దీనికి మా అందరికి కూడా ఎంతో ఉత్సాహం వచ్చింది. ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యమని మేమందరం భావిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ గెలుపుకి, అన్నాబత్తుని శివకుమార్ గారి గెలుపుకి మేమందరం తప్పకుండా కృషి చేసి గెలిపిస్తాము. మా వార్డులో కూడా అందరూ ప్రతి ఇంట్లోనూ గడప గడపకి తిరిగాము. ఎమ్మెల్యే గారితో తిరిగాము, ఎమ్మెల్యే గారి సతీమూర్తి గారు తిరిగాము. అందరి ముఖాల్లో ఎంతో ఆనందం, ఎంతో సంతృప్తి, మళ్ళీ వీరే రావాలి అనే కోరిక అందరికీ మాకు కనబడుతున్నది. అందుచేత మా అందరికీ కూడా మళ్ళీ నమ్మకం కలిగింది. మా శివన్న గారిని గెలిపించుకుంటాము. అలాగే ఎంపీగా కిలారు వెంకట రోసయ్య గారిని కూడా గెలిపించుకుంటాము. రాబోయే రోజుల్లో అన్నాబత్తుని శివకుమార్ గారికి ఘన విజయాన్ని సమకూర్చాలని ఒకే తాటుగా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. మా వార్డులో దగ్గర అది సపరేట్గా లెక్కించలేం, కానీ 400 నుంచి 600 మా వార్డులో మెజార్టీ వచ్చింది. కన్ఫామ్గా శాసనసభ్యుల వారి కోసం శక్తివంచన లేకుండా ఎంపీ గారి గెలుపుకి, శాసనసభ్యుల వారి గెలుపుకి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. అందరిని కలుపుకుని ఏ విభేదాలు లేకోకుండా శివన్న గెలిపే లక్ష్యంగా, రోసీ గారు గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం తెలియదు. ఓటు హక్కు వినియోగం అనేది మన హక్కుతో పాటు ప్రతి ఒక్కరి బాధ్యత అని చిట్యాలలోని గాంధీ గుడి వ్యవస్థాపకులు ఎం భూపాల్ రెడ్డి తెలియజేశారు. శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారితో కలిసి ఓటు హక్కుపై తెనాలిలో ప్రజలకు అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని చిట్యాలలో గల గాంధీ గుడి వ్యవస్థాపక అధ్యక్షులు, ఇన్కమ్ ట్యాక్స్ మాజీ చీఫ్ కమిషనర్ ఎం భూపాల్ రెడ్డి మంగళవారం తెనాలి వచ్చారు. స్థానిక బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి స్వాగతం పలికారు. ఆశ్రమంలో శ్రీ మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ విగ్రహాల వద్ద పూజలు నిర్వహించారు. ఓటు వినియోగంపై అవగాహన ప్రదర్శన నిర్వహించారు. గాంధీ చౌక్ మార్కెట్ సెంటర్లోని శ్రీ మహాత్మా గాంధీ విగ్రహాల వద్దకు వెళ్లి ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించారు. మహాత్ముల విగ్రహాలకు పూజలు చేసి అక్కడ ప్లకార్డులు ఉంచారు. ఓటు హక్కు మన బాధ్యత, ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని, నోటుకు ఓటు అమ్ముకోవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని భూపాల్ రెడ్డితో పాటు వజ్రాల రామలింగాచారి తెలియజేశారు. కార్యక్రమంలో గాంధీ గుడి కార్యదర్శి కృష్ణారావు, పురుషోత్తమరావు, వజ్రాల రామలింగాచారి, వై కోటేశ్వరరావు, రాఘవయ్య శాస్త్రి, రాజు, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. ఎన్నికలు, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటుకి ఆశపడి డబ్బులకి మోసపోవద్దని మా గురువు గారు భూపాల్ రెడ్డి గారు మరి ఎంతో శ్రమ వచ్చి రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ ఓటర్ అవేర్నెస్ తీసుకొచ్చారు. ఇది మన నైతిక బాధ్యత మీద ఆధారపడి ఉంది. మనం చేసే పనులే రేపొద్దున మనకు ప్రయోజనాన్ని కానీ అప్రయోజనాన్ని కలిగిస్తాయి. మంచి వ్యక్తులను ఎన్నుకున్నాము, డబ్బు తీసుకోవద్దు, ఓటు వేయండి. ఇది మహాత్మా గాంధీ గుడి చిట్యాల్లో నిర్మించబడింది. ఆ గుడి తరపున మేము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మోటార్ వెహికల్స్ని ఏర్పాటు చేసి, ఆటోలను ఏర్పాటు చేసి, వాటికి ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉండి ఓటుకు రానటువంటి వారిని మీరు తప్పకుండా ఓటుకు రావాలి, ఓట్లో పాల్గొనాలి,
ఓటింగ్ పర్సంటేజ్ని పెంచాలి. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి, ఎవరికి ఇష్టం లేకపోతే నోటాకైనా వేయండి. కానీ అసలు ఓట్లో పాల్గొనకుండా 13వ తారీఖు అంటే సెలవు రోజు కదా, మేము ఎక్కడికి బయటికి రాము, ఎండలో నిలబడము, క్యూలో ఉండము అనేది కరెక్ట్ కాదు. ఓటు అనేది మన హక్కే కాదు, ఇది బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చాలి. ఎవరు కూడా ఓటుకు అమ్ముడుపోవడం అనేదే కాకుండా 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో ఎవరు ఓటుకు అమ్ముడుపోకుండా ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ప్రధాన ఉద్దేశంతో గాంధీ గుడి నార్కెట్పల్లి వారి దగ్గర నుంచి మొత్తం ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించుతుంది. ఇదే క్రమంలో మనము కళ్ళ గంతలు కట్టుకొని మోటార్ సైకిల్ డ్రైవింగ్ చేయటం అనేటువంటి ఒక ప్రక్రియను కూడా నిర్వహిస్తున్నాం. ఇది ప్రజల్ని చైతన్యవంతం చేసే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు విజయవాడ, తెనాలి, గుంటూరు, రేపు నరసరావుపేట మిగతా కేంద్రాల్లో కూడా మొత్తం తెలంగాణలో 10 కేంద్రాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 15 కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని గాంధీ గుడి ట్రస్ట్ వారిచే నిర్వహించడం జరుగుతుంది. దీని చైర్మన్ భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొత్తం నిర్వహించడం జరుగుతుంది. మే నెలకు సంబంధించిన పింఛన్ కోసం ఎవరూ సచివాలయాలకు రావద్దని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. సామాజిక పింఛన్లలో 75% బ్యాంకు ఖాతాల్లో వేయడం జరుగుతుందని, మిగిలినవి సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి ఇస్తారని చెప్పారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో కమిషనర్ బండి శేషన్న మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసిందని చెప్పారు. తెనాలి పట్టణంలో మొత్తం 16,000 మంది పెన్షన్దారులు ఉన్నట్లు తెలియజేశారు. గత నెలలో మాదిరిగా పెన్షన్ కోసం ఎవరూ సచివాలయాలకు రావద్దని, 75% మందికి పెన్షన్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. మిగిలిన వికలాంగులు, వృద్ధులకు సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తారని తెలిపారు. సామాజిక పెన్షన్లు తీసుకునే వారందరికీ నమస్కారములు. మన పట్టణంలో సుమారుగా ఇప్పటి వరకు 16,000 మందికి సామాజిక పెన్షన్లు అందబోతున్నాయి. అవి వృద్ధుల పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగులవి ఇలా రకరకాలుగా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి కార్యాచరణకు భిన్నంగా ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క డైరెక్షన్తో ప్రభుత్వం వారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. వాటి యొక్క సారాంశం ఏంటంటే, ఈసారి పెన్షన్లన్నీ కూడా 2 రకాలుగా ఇవ్వబోతున్నారు. వాటిని గమనించాల్సి కోరుతున్నాం. సుమారుగా మనకున్నటువంటి 16,000లో ఒక 76% వరకు బ్యాంకుల ద్వారానే పెన్షన్లు రాబోతున్నాయి. అంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింకప్ అయి ఉందో వారందరికీ కూడా డైరెక్ట్గా బ్యాంకులలోకి జమ కాబోతున్నాయి. రిమైనింగ్ 25% లోపల ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు బాగా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, లేకపోతే ఆధార్ అనుసంధానం లేని వాళ్ళు కావచ్చు, వారందరికీ కూడా మన సెక్రటేరియట్లో ఉన్నటువంటి సచివాలయ స్టాఫ్ మీ ఇంట్లోకి వచ్చి మీకు పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని గమనించండి. ఎవరు కూడా సచివాలయాలకు వచ్చి మీరు ఇక్కడ ఇస్తారనేటువంటి విషయం పెట్టుకోవద్దు. మీ ఇంట్లోకి వచ్చి ఇస్తారు. ఇంటికి వచ్చి ఇచ్చేటువంటి వాళ్ళ యొక్క సమాచారాన్ని మీకు ఈ పాటికి మా యొక్క సెక్రటరీస్ అందించి ఉంటారు. అదేవిధంగా ఎవరికి ఆన్లైన్లో పడుతుంది, ఎవరికి ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చి ఇస్తారు సమాచారం ఇస్తారు. కాబట్టి దీన్ని గమనించండి. ముఖ్యంగా చెప్పుకొచ్చి అంటే ఏ ఒక్క పెన్షనర్ కూడా మీరు సచివాలయానికి రావద్దు అనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. రేపటి నుంచి రేపు ఎల్లుండి 2-3 దినాల్లోనే ఎంత క్లియర్ అవుతుంది. ఇన్ కేస్ ఆన్లైన్ ద్వారా ఎవరికన్నా కానీ ఒకరిద్దరికి టెక్నికల్ రీజన్స్ వల్ల పడకపోతే కనుక అలాంటి వాళ్ళకు 2వ దినం మళ్ళీ వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మీరు మా యొక్క సచివాలయంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ కావచ్చు, వెల్ఫేర్ సెక్రటరీ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, వీళ్ళు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు ఆన్లైన్లోనా లేకపోతే ఇంకా ఇంటికి వచ్చి ఇస్తారనే సమాచారాన్ని ఇస్తారు. దీన్ని గమనించండి. తెనాలి మండలం గుడివాడ గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్ కు మద్దతుగా ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు.
తెనాలి మండలం గుడివాడ గ్రామంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారానికి వచ్చిన అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరికి గుడివాడ గ్రామంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు గజమాలలతో సత్కరించడంతో పాటు పూలవర్షం కురిపించారు. అనంతరం ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించిన అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ప్రతి ఒక్కరికి గుడివాడలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి కరపత్రాన్ని ఇవ్వడంతో పాటు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, బురదగుంట రమేష్, కడియాల శివరామబ్రహ్మం, తుర్కా రాజేష్, బండి అబ్రహం, కంచెర్ల మరియమ్మ, బొంగా లలితకుమారి, బురదగుంట చిన్నదావీదు, కొలకులూరు బుచ్చయ్య, పి మహేష్, కడియాల వెంకటేశ్వరరావు, రావూరి సుధాకర్, ఆలీనగర్ భాష, పాలపర్తి చైతన్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుడివాడలో గడప గడప తిరగడం జరుగుతుంది. అదేవిధంగా మా సీను మా కుటుంబానికి బాగా దగ్గర వ్యక్తి. మా సీను ఈ గుడివాడిని బాగా సీను గారి ఆధ్వర్యంలో బాగా కొంచెం డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా గుడివాడలో చూసుకున్నట్లయితే జగనన్న అమ్మఒడి కింద 228 మందికి ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా దీవెన కింద 141 మందికి ఇవ్వడం జరిగింది. జగనన్న వసతి దీవెన కింద 115 మందికి ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద 50 మందికి ఇవ్వడం జరిగింది. అలానే ఈ గుడివాడలో ఇళ్ల పట్టాలు చూసుకున్నట్లయితే 142 మందికి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చూసుకోవాల్సిన సందర్భం ఇది. అభివృద్ధి చూసుకున్నట్లయితే సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్, నాడు నేడు పాఠశాలలు, సచివాలయాలు, హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హాల్స్, ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలో మన శివన్న చేయడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి చూసుకున్నట్లయితే 2,24,00,000 అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి 2 చేయడం జరిగింది. మళ్ళీ మన శివన్నని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా బ్యాలెట్ నెంబర్ 1 మీద నొక్కి మన శివన్నని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మళ్ళీ మన జగనన్నని, మళ్ళీ మన శివన్నని గెలిపించుకొని మళ్ళీ మన అభివృద్ధి కానీ ఇవన్నీ ముందుకెళ్ళిపోవాలని కోరుకుంటూ, మొదటి రోజు గుడివాడ గ్రామంలో ప్రతి కుటుంబం వద్దకు వెళ్ళి కూడా ఓట్లు మళ్ళీ రేపు 13 జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో జగనన్న ప్రభుత్వాన్ని, అన్నాబత్తుని శివకుమార్ గారిని నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే గుడివాడ గ్రామం అంటేనే గుడివాడ గడ్డ, శివన్న అడ్డ, ఆ విధంగా తయారు చేశాం. ఎందుకంటే తెనాలి రూరల్ మండలంలోనే గుడివాడ గ్రామంలో నిజంగా మొట్టమొదటిసారి నాకు ఎంపీపీగా ఒక అవకాశం ఇచ్చి మరి గ్రామాన్ని కూడా ఇంత డెవలప్మెంట్ చేసే విధంగా నాకు సహకరించి జగనన్న నాయకత్వంలో, శివన్న సారథ్యంలో గుడివాడ గ్రామం నుంచి ఎంపీటీసీగా ఎన్నికై మరి నేను ఎంపీపీగా పనిచేసి ఈ గుడివాడ గ్రామ ప్రజలందరూ కూడా నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఒక అవకాశం ఇచ్చారు. ముందుగా గుడివాడ గ్రామ ప్రజలందరికీ కూడా పేరున నా శిరస్సు ఉంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా జరిగింది. అజెండాలో పొందుపరిచిన అంశాలను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మంగళవారం ఉదయం 11:30 గంటలకు సాధారణ సమావేశం ప్రారంభమైంది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక అధ్యక్షతన జరిగిన సమావేశం ప్రశాంతంగా జరిగింది. అజెండాలో పొందుపరిచిన 3 అంశాలను సభ్యులు ఆమోదించారు. సమావేశం జరుగుతున్న సమయంలో 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు లేచి తమ వార్డులో లైట్ల సమస్య గురించి మాట్లాడారు. మున్సిపల్ ఏఈకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు. అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరంటూ ప్రశ్నించారు. దీనిపై ఏఈ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసినా ఆయన శాంతింపలేదు. వార్డులో సమస్య గురించి మాట్లాడేందుకు కౌన్సిలర్గా తాను ఫోన్ చేస్తే ఎందుకు స్పందించలేదని అన్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న లేచి మాట్లాడారు. ఫోన్ లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. అదేవిధంగా పలువురు కౌన్సిలర్లు వివిధ సమస్యల గురించి కౌన్సిల్లో మాట్లాడారు. ఏఈ ఫోన్ ఎత్తాడు, 3 సార్లు 4 సార్లు చేసినా ఫోన్ తీయాలి. తర్వాత మళ్ళీ నేను ఎక్కడ కొట్టాలి వేరే శాఖ చేత కమిషనర్ చెప్పారా మీకు కూడా? మీరు ఎత్తున్నారు, ఏఈ గారు ఫోన్ ఎత్తలేదంటే నేను అడుగుతాను అన్నాను. ఎలక్ట్రీషియన్ పంపించేసి అక్కడ పాట పోయి వాడుతున్నా లేడీస్ అన్నాడు. మళ్ళీ ఎత్తలేదు. ఆ బిల్లు
ఒక్కసారి కూడా ఎందుకు ఎత్తలేదు అనేది దానికి కారణం ఏంటి? తీసుకొని అన్నా 2 సార్లు తీశారు సార్. ఆ బిల్లు వేరే వాళ్ళు చేసింది కాంట్రాక్ట్ పంపిస్తే మీరు తీసుకున్నారు. లైన్లో ఉన్నాయి. అదన్నా చెప్పాలి. సార్ మీరు బిల్లు అంటే లెక్కలేదని. సార్ మీకు పని అరే నీకు కౌన్సిలర్ అంటే లెక్క లేదా? సార్ మీకు పని కౌన్సిలర్ అంటే లెక్క లేదా? ఎందుకు అప్పుడు రెస్పాండ్ చేశాను సార్? మరి ఎందుకైనా 2 సార్లు చేశాను. ఈ రోజు నేను ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. పని జరిగింది అంతే. అక్కడ 45 వాడు వేసాం. అక్కడ బిల్లు పంపిస్తే మేము తీసుకోలేదు సార్. కాంట్రాక్ట్ మిగతా ఎవరైనా సరే పని జరిగింది కదా అని గౌరవ వార్డు మెంబర్ గారు ఫోన్ చేసినప్పుడు ఆన్సర్ చేయాలి. ఇది పద్ధతి, సాంప్రదాయం, కట్టసి నవామర్స్ అదే కాదు. ఎనీ పర్సన్ అది అవుతుందా కాదనేది ఇది అది పక్కన పెట్టడం. బట్ ఆన్సర్ చేయడం అనేది గౌరవ సభ్యులకు ఇచ్చేటువంటి గౌరవం కాబట్టి ఈ సభ ద్వారానే మేము దీన్ని రిసీవ్ 100% యాక్సెప్ట్. నవామర్స్ అలాంటి జరగకుండా మేము చూసుకుంటాం. మిగతా విషయాల గురించి మీరే మాట్లాడతాం. దయచేసి అందరూ ఈ సభ ద్వారానే చెప్తున్నాం. ఎవరైనా కానీ గౌరవ వార్డు మెంబర్ కాదు, ఎనీ పర్సన్ మనకి ఈ సిమ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిమ్ కాబట్టి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కాల్ వస్తే ఆన్సర్ చేయ బాధ్యత మన పైన ఉంది కాబట్టి దయచేసి మేనేజర్ గారు ఒక సర్కులర్ ఇవ్వండి. ఈరోజు ఆల్ వార్డు మెంబర్స్ కౌన్సిల్ సమావేశంలో అన్ని అంశాలు ఆమోదించడం జరిగిందని చైర్పర్సన్ రాధిక తెలియజేశారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున సాధారణ సమావేశం అనేది 30వ తారీఖు 4వ నెల 2024న స్టార్ట్ చేస్తాం జరిగింది. ఈ రోజున 3 అంశాలు ఆమోదించడం జరిగింది. అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు 12ంటికి. అలానే ఈ రోజున ఆ అంశాలు 2 అంశాలు ఆమోదించడం జరిగింది. ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము శానిటేషన్ కానివ్వండి, వేరే ఏదైనా సరే మేము అందుబాటులో ఉన్నాము. ఏదన్నా మీ వార్డులో ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని పరిష్కరిస్తానని చూస్తాము. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభకు ఐతానగర్ నుంచి నాయకులు తరలి వెళ్లారు. లింగారావు సెంటర్ వద్ద నుంచి ర్యాలీగా బహిరంగ సభ జరిగే మార్కెట్ సెంటర్ కు బయలుదేరి వెళ్లారు. స్థానిక ఐతానగర్లోని లింగారావు సెంటర్ వద్ద నుండి మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాగళం బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళి తదితరుల ఆధ్వర్యంలో 4 వార్డులకు చెందిన నాయకులు, కార్యకర్తలు సాయంత్రం లింగారావు సెంటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుండి ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీగా ప్రజాగళం బహిరంగ సభ జరిగే మార్కెట్ సెంటర్లకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, జొన్నకోటి నీలాంబరం తదితరులు మాట్లాడుతూ ప్రజాగళం బహిరంగ సభ నిమిత్తం నారా చంద్రబాబు నాయుడు తెనాలి వస్తున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కన్నెగంటి మురళి, ఈదర చందు, ఈదర శ్రీనివాసరావు, ఈదర బుచ్చయ్య, ఈదర బాబు, వెలగపూడి హర్ష, గౌతమ్, శేఖర్, కాకుమాన సత్యం తదితరులు పాల్గొన్నారు. ప్రజాగళం సభకి ఐతానగర్ నుంచి జనాలు అత్యుత్సాహంగా వందలాదిగా బయలుదేరి ఈరోజు ప్రజాగళం యాత్రకి బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు ఈ కుర్రాళ్ళలో ఉన్న ఉత్సాహం, వారి యొక్క ఇది అందరూ చూస్తున్నారు. వారి భవిష్యత్తు కోసం వారు చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం కావాలని, నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక సీట్లతో ముఖ్యమంత్రిగా గెలవాలని. మరి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం పేరిట తెనాలికి విచ్చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా ఐతానగర్ నుంచి 1, 2, 39, 40 వార్డుల నుంచి శ్రీ కన్నెగంటి మురళి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యధికంగా భారీగా ప్రజలు బయలుదేరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి స్థానిక లింగారావు సెంటర్ నుంచి బయలుదేరడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని అత్యంత అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పట్టణానికి చెందిన సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో పశు వైద్యులు డాక్టర్ బొంతు నాగిరెడ్డిని ఘనంగా సత్కరించారు. ప్రపంచ పశు వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ నాగిరెడ్డి సేవలను కొనియాడారు. స్థానిక నాజరుపేటలోని ప్రభుత్వ పశు వైద్యశాలలో అంకిత భావంతో పనిచేస్తూ వేలాదిగా పశువులకు అమూల్యమైన వైద్య సేవలు అందిస్తూ డాక్టర్ బొంతు నాగిరెడ్డి అనేక మంది మన్ననలు పొందుతున్నారని
సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు తన్నీర్ శివశంకర్ అన్నారు. ప్రపంచ పశు వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి నాజర్పేట పశు వైద్యశాలలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బొంతు నాగిరెడ్డిని సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు తన్నీర్ శివశంకర్ మాట్లాడుతూ బొంతు నాగిరెడ్డి సేవలను కొనియాడారు. పశుపోషకులకు ఆయన అనేక విలువలైన సలహాలు సూచనలు ఇస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బొంతు నాగిరెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయటం మొదటి నుండి అలవర్చుకున్నానని, పశువులకు సంబంధించి అవసరమైన వైద్యాన్ని అందించడంలో తనకు తృప్తి కలుగుతుందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు అడపా సంపత్రాయుడు, పొట్టి నరేంద్ర, మాలేపాటి హేమ్కుమార్, షేక్ షాఫీ, లైన్ శంకర్, పేటేటి రవికుమార్, మాజీ కౌన్సిలర్ దంతాల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం తరపున సత్కరించడం జరిగింది. ఈ సందర్భంలో వారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ మరి వారు మగజీవాల పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణ, పశువుల యజమానుల పట్ల చూపించేటువంటి ప్రేమాభిమానాలు మమ్మల్ని అందరినీ కూడా ఈ నాదరపేట, నందులపేట, చంద్రావూరు వరకు కూడా వారు చేస్తున్న సేవలను కల్లారా చూసి వారు చేస్తున్నటువంటి సేవ అమూల్యమైందని చెప్పేసి భావించి వారికి సత్కారం చేయాలని చెప్పి మేము కోరటం, వారు దానికి అంగీకరించి మమ్మల్ని ఆహ్వానించడం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మా డాక్టర్ గారి సేవలు మరి భవిష్యత్ తరాల్లో ఉన్నటువంటి పశు వైద్యులు కూడా ఆదర్శనీయంగా నిలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మా డాక్టర్ గారికి హృదయపూర్వకంగా ప్రపంచ పశు వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పశు వైద్యశాల సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వకంగా అందరికీ సేవ చేసే భాగ్యం మనం కొంతమందికి వస్తుందని అనుకుంటుంటాం ఏంటంటే వైద్యులుగా. కానీ మనందరికీ కూడా ఆహారం అందిస్తూ, మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని అందిస్తూ, మనందరికీ కూడా కాపలా కాస్తూ, మన బాధ్యతలు కూడా మోస్తున్న మూగ జీవుల యొక్క పూర్తి వాటి సంపూర్ణ ఆరోగ్యం కోసం నిత్యం పరితపించే నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళకి ఈరోజున ఈ చిరు సన్మానం చేయడం చాలా సంతోషదాయకం. ఆ సన్మాన కార్యక్రమంలో మమ్మల్ని కూడా నా పేరు డాక్టర్ నాగిరెడ్డి. నేను ఇక్కడికి వచ్చేసి 5 years అవుతుంది. బేసికల్గా నాకేంటంటే నా పని ఏదో నేను చేసుకుంటే వెళ్తామే, కానీ నాకు ఇలాంటివన్నీ నచ్చవు. కానీ ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా శివశంకర్ గారు కొద్దిగా ఎప్పుడు ఎక్కడికి వచ్చిన దగ్గర నుంచి పరిచయం అయ్యారు. ఏదో ఇలా వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా గైకుని గతి ఇదంటే కాదని అయిపోయాను. తర్వాత ఇదేంటంటే ఈ సన్మానం అనేది నాకు కాదు, అంటే ఏంటంటే ప్రపంచంలో ఏంటంటే అన్ని జీవరాశులు కలిసిమెలిసి ఉండాలి. దాంట్లో ఏంటంటే మనకి ఎప్పుడు నిత్య జీవితంలో మనకి పశు సంపద అనేది మనకి ఎంతో అన్యోన్యంగా మనతో పాటు కలిసిమెలిసి ఉండేది ఇదనమాట. దాంట్లో వైద్యం అందించడం అనేది నిజంగా నాకు ఎంతో అదృష్టమనే భావించాలి. ఎందుకంటే నేను కూడా ఎంసెట్ రాసినప్పుడు కూడా ఎన్నోసార్లు 2 సార్లు 3 సార్లు మనుషులు డాక్టర్ అవుదామని చెప్పి రాశాను. కానీ నాకేంటంటే దేవుడు ఇదే ఇచ్చాడు అవకాశం. ఈ అవకాశంతో నేను తృప్తి చెందేసి నా ఉద్యోగ జీవితంలో నేను నా ఉద్యోగ ధర్మాన్ని కరెక్ట్గా నెరవేర్చుకుంటూ వస్తున్నాను. అంతకంటే నేను చేసేది ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తెనాలి వచ్చారు. ప్రత్యేక హెలికాప్టర్లో తెనాలి చేరుకున్న ఆయన మార్కెట్ సెంటర్లో బహిరంగ సభ ద్వారా ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం తెనాలి వచ్చారు. ప్రజాగళం బహిరంగ సభలో భాగంగా సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన తెనాలి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నాదెండ్ల మనోహర్ తదితరులు స్వాగతం పలికారు. సాయంత్రం 4 గంటలకు ఆయన తెనాలి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెప్పినప్పటికీ ఆలస్యంగా 6:30 గంటలు దాటిన తర్వాత తెనాలి వచ్చారు. హెలిప్యాడ్ నుండి మార్కెట్ సెంటర్ అన్నాబత్తుని సత్యనారాయణ పురవేదిక వద్ద బహిరంగ సభ వేదికగా ర్యాలీగా బయలుదేరారు. దారి మధ్యలో ఇరు పార్టీల నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. రాత్రి 8:30 గంటలు దాటాక ఆయన సభా వేదిక వద్దకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు. తెనాలి నియోజకవర్గంతో పాటు వేమూరు, మంగళగిరి, పొన్నూరు, రేపల్లె తదితర నియోజకవర్గాల నుండి టీడీపీ, జనసేన నాయకులు, అభిమానులు ప్రజాగళం సభకు హాజరయ్యారు. ప్రజల్ని అన్ని విధాలా ఆదుకునేది ప్రజాప్రభుత్వం. సుపరిపాలన అంటే ఒక పక్క సంక్షేమం ఉండాలి, ఒక పక్క అభివృద్ధి ఉండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రైతుకు ఆదాయం రావాలి, కడాన ఆటో తోలే ఆటో డ్రైవర్కి కూడా 10 రూపాయలు మిగిలితేనే ఆ ప్రభుత్వాల లాభం. అవునా కాదా అని అడుగుతున్నా. ఒకప్పుడు ఈ యొక్క ఆంధ్ర ప్యారిస్ అమరావతిలో భాగం. అవునా కాదా? అమరావతి అభివృద్ధి అంటే ఈ తెనాలి
ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. నా తెలుగు జాతి కోసం మళ్ళా నేను కష్టపడతా. మళ్ళీ హైదరాబాద్ కంటే బ్రహ్మాండమైన నగరాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తానని అమరావతికి శ్రీకారం చుట్టా. పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించా. అందులో భాగంగా పట్టి సీమ ఓట్లు చేరడానికి వీలు లేదు, అందుకే పొత్తు అనివార్యమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే సీన్ చూస్తున్న, రెండు చేతులుంటే ఒక చేతిలో జనసేన జెండా, ఒక చేతిలో తెలుగుదేశం జెండా. అది ఈరోజు సీన్ అంతా. తక్కువ ఖర్చుతో ఎక్కువ పనులు చేసి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే మార్గం వస్తుంది. అదే నేను చదువుకున్న కుర్రలు చూపించాను. ఇప్పుడు అందరికీ చూపించి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావాలన్న నా కోరిక. ప్రజలే మన ఆస్తి, ప్రజలే మన క్యాపిటల్. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది డబ్బులు ఉంటేనే పని అవుతుంది అనుకుంటారు, లేకపోతే వ్యాపారం ఉంటేనే అవుతుంది అనుకుంటారు, లేకపోతే భూమి ఉంటేనే అనుకుంటారు. కాదు, మనుషులు అనుకుంటే సాధించలేని ప్రపంచంలో ఏది లేదు. అది నిరూపించాలనుకుంటున్నా. మన ఆస్తి 5 కోట్ల ప్రజానీకం. ఈ 5 కోట్ల ప్రజానీకాన్ని సక్రమంగా నడిపించగలిగితే ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో మీకు భగవద్గీత ఎంత ముఖ్యమో, లేకపోతే ఖురాన్ ఎంత ముఖ్యమో, బైబిల్ ఎంత ముఖ్యమో, దానికంటే కూడా మీ జీవితాలకు వెలుగు తీసుకొచ్చేది ఈ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో. ఒక్కసారి మీరు చదువుకొని మాకు కోఆపరేట్ చేయండి. ఏం చేయాలో చేసి చూపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తెనాలికి చెందిన శశి గ్రూప్స్ ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణ శిక్షణ తరగతులు 6 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఉప్పల వరదరాజులు తెలియజేశారు. మే 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే ఉచిత శిక్షణ తరగతుల్లో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ నెల 5వ తేదీ నుండి తెనాలిలో నిర్వహిస్తున్న భగవద్గీత పారాయణ ఉచిత శిక్షణ తరగతుల వివరాలను మంగళవారం ఆయన ఎస్ న్యూస్తో మాట్లాడుతూ తెలియజేశారు. మానవజాతి మనుగడకు మూలాధారమైన భగవద్గీత పారాయణ సారాంశం ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా తెనాలి గంగానమ్మపేటలోని శశి వేదికలో ఈ నెల 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు భగవద్గీత పారాయణ శిక్షణ తరగతులు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ పాల్గొనాలని కోరారు. జై హనుమాన్, జై గురుదత్త. ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత పారాయణ మొత్తం కూడాను ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి కుటుంబంలో భగవద్గీత నేర్చుకోవాలి, భగవద్గీత పారాయణ చేయాలి అనే సదుద్దేశంతో అవధూత దత్తపీఠాధిపతి జగద్గురువులు శ్రీ 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 గణపతి సత్యానంద స్వామీజీ వారు మైసూరు దత్తపీఠం వారు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ యొక్క భగవద్గీత పారాయణ నేర్పిస్తున్నారు, ఆన్లైన్లో కూడా. దానిలో భాగంగానే మనం ఈ నెల అంటే ఈ మే 5వ తేదీ నుండి జూను 10వ తేదీ వరకు మన శశి వేదిక నందు పిల్లలకి భగవద్గీత పారాయణ నేర్పించడానికి క్లాసెస్ నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా మరి 3 to 5 అట్లాగే 6 to 7 2 విధాలుగా పిల్లలకి 10 ఏళ్లలో పిల్లలు అట్లాగే 15 ఏళ్ళు పైబడిన వాళ్ళకి 2 గ్రూపులుగా ఈ యొక్క భగవద్గీత నేర్పించడానికి ఉచిత శిక్షణ. అందరూ కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించి భగవద్గీత పారాయణ నేర్పించేదానికి అవకాశం కల్పించాలని, తమ పిల్లల్ని మంచి విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేదానికి ఈ భగవద్గీత సముచితంగా మంచి ఉపయోగం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెనాల్లో ఈ యొక్క భగవద్గీత పారాయణ ఉచిత శిక్షణ శిబిరాన్ని జయప్రదం చేయాలని, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. మీ వరదరాజులు. ఉండవల్లిలో నివాసం ఉంటున్నాను. మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉన్నానని, అభివృద్ధి సంక్షేమంతో మంగళగిరి నియోజకవర్గం దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పే మాయమాటలు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఎన్డీఏ కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్రాల మండలం చొక్కుపల్లివారిపాలెం, చిన్నపాలెం, శృంగారపురం గ్రామాల్లో
సోమవారం రాత్రి రచ్చబండ కార్యక్రమంలో మంగళగిరి అసెంబ్లీకి ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న నారా లోకేష్ పాల్గొన్నారు. గ్రామంలో మహిళలు నారా లోకేష్కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ఒక నెల రోజుల తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, వైసీపీ ప్రభుత్వంలో దళితులకు నిలుపుదల చేసిన 27 సంక్షేమ పథకాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దళితులకు అందిస్తోందని నారా లోకేష్ దళితులకు హామీ ఇచ్చారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ విజయాన్ని అందించాలని నారా లోకేష్ కోరారు. దయచేసి ఇది దళిత సోదరులందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్న తల్లి. ఇంకా ఒక్క నెల ఓపిక పట్టండి అమ్మా. దళితులుగా ఆగిపోయిన 27 సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే బాధ్యత కూడా మళ్ళీ నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ, మహిళలు సొంత కాలపై నిలబడాలంటే కుట్టు నేర్పిస్తే కాదు, ఉచితంగా కుట్టు మెషిన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ తల్లి. భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. ఎన్నికల ప్రచారంలో వందలాదిగా తరలివచ్చి శివకుమార్కు సంఘీభావం. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాలు. అజెండాలో పొందుపరిచిన అంశాలు ఆమోదం. పట్టణంలోని 7వ వార్డులో అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచారం. శివకుమార్కు తమ మద్దతు తెలియజేసిన ఆర్యవైశ్య సంఘీయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.